శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నప్రసాద్ వితరణ అనంతపురం నగరానికి చెందిన నందన ఎంటర్ప్రైజెస్ అధినేత నారపరెడ్డి, ఎస్ఆర్ఎం బిల్డర్ శివారెడ్డి, హరి నరసింహారెడ్డి, మనోజ్ దేవా, నరేష్, లక్ష్మీకాంత్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు 56 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని 4 లక్షల మందికి అన్నప్రసాద్ వితరణ చేశారు. శ్రీశైల మహాపుణ్యక్షేత్రం శివభక్తులు అటవీ ప్రాంతం గుండా ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఆహారం, నీరు లభించని శివభక్తులను ఉద్దేశించి ఏటా లక్షలాది మందికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద్ వితరణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ మరోమారు శివభక్తులకు సేవ చేసే అదృష్టం లభించిందని మిత్ర బృందం మీడియాకు వివరాలు వెల్లడించారు. 56 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న భక్తులకు అనంతపురంలోని నందన ఎంటర్ప్రైజెస్ అధినేత కేబీ నారపరెడ్డి, ఎస్ఆర్ఎం బిల్డర్ శివారెడ్డి, హరి నరసింహారెడ్డి, మనోజ్ దేవా, నరేష్, వి9 లక్ష్మీకాంత్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో గడిచిన 5 సంవత్సరాలుగా లక్షలాది మందికి అన్నదానం చేసిన అదృష్టం తమకు లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుంచి ఆత్మకూరు నుంచి శ్రీశైలం నడకదారిలో వెళ్ళు శివయ్య భక్తులకు దగ్గర 50 నుంచి 55 కిలోమీటర్లు నడకదారిలో వెళ్ళే శివయ్య భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి మేము అక్కడ చేస్తున్నాం. పెద్ద చెరువు దగ్గర ఉన్న దామర్లకుంట దగ్గర మనము మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. 4 అంబులెన్సులు, మెడిసిన్స్, అలాగే అన్నప్రసాద కార్యక్రమము దగ్గర ఒక 10 రోజులు మనం కార్యక్రమం అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఎంతోమంది పెద్దలు, అనంతపురం జిల్లా నందు ఎస్ఆర్ఎం బిల్డర్స్ అధినేత శివారెడ్డి గారు, హరి గారు, అలాగే నందన ఎంటర్ప్రైజెస్ అధినేత వెంకటరెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతోమంది దాతలు ఇంకా ముందుకు వచ్చి ఎంతో సహకరించారు. మాకు దగ్గర 4 నుంచి 5 లక్షల మందికి అక్కడ అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఇలాగే ప్రతి సంవత్సరం మేము ముందుకు వెళుతూ ఎంతో మంచి కార్యక్రమాలు అక్కడ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే దోర్నాల ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ముందుకెళ్తుంది. దానికి సహకరించిన ఎంతో మంది భక్తులకు, అలాగే మీడియా వాళ్లకు, పోలీసు బృందానికి, ఫారెస్ట్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ, హరే కృష్ణ. మనం శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే పాదయాత్రలకు గత 5 సంవత్సరాల నుంచి మన అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దట్టమైన అడవిలో ఎటువంటి నీరు కానీ, ఎక్కడే కానీ ఆహార పదార్థాలు ఎక్కడ దొరకవు. అలాంటి ప్రదేశంలో మనం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి 5 ఏళ్ళైంది. దీన్ని గత 5 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం దీన్ని పెంచుకుంటూ వస్తున్నాము. స్టార్టింగ్ ఇస్కాన్ ద్వారా మేము మొదలయ్యాము. తర్వాత ప్రతి సంవత్సరము దాతలు పెరుగుతూ వచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా వెంకటరెడ్డి దీనికి తోడ్పాటు చేసి, వెంకటరెడ్డి ద్వారా శివారెడ్డి బావ జాయిన్ అయ్యాడు. శివారెడ్డి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి దాతలు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీన్ని ఒక ట్రస్ట్గా నిర్మించి ప్రతి సంవత్సరం దీన్ని ఘనంగా పెంచుకుంటూ వెళ్దామని చూస్తున్నాము. ప్రతి మొదటి సంవత్సరం 1 లక్ష మందికి అన్నదానం చేశాము. అప్పటి నుంచి దీన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తూ ప్రజెంట్ ఈ సంవత్సరం ఒక 5 నుంచి 6 లక్షల మందికి మేము దీన్ని తీసుకెళ్ళాం ముందుకి. సో దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దీనికి సహకరించిన మీ ఫారెస్ట్ అధికారులకు కానీ, ఇస్కాన్ వారికి కానీ, దాతలకి మరియు భక్తులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని దీని గురించి ఆలోచించాలని